గౌరవ సభ్యులు సైదుల్ గారు కూడా. వడ్డెర కమ్యూనిటీ అనేది సార్ నేషనల్ కమ్యూనిటీ. అంటే జమ్మూ కాశ్మీర్లో ఎట్లుంటుందో కన్యాకుమారి వరకు అట్లే ఉంటుంది. 1851 అంటే బ్రిటిష్ వాళ్ళతో వార్ జరుగుతూ ఉన్నప్పుడు మా మీద సిటీ యాక్ట్ పెట్టారు 1851. అంటే ఆ సిటీ యాక్ట్ పోవడానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఆగస్టు 31వ తారీఖు తీసేశారు. సంచార జాతుల విముక్త దినోత్సవం భారతదేశం అంతా జరుగుతుంది. దీంట్లో 172 కులాలు ఉంటాయి. తెలంగాణలో 36 కులాలు ఉన్నాయి. దాంట్లో మా కులం ఒకటి సార్. మమ్మల్ని పరదేశీ కులాలు అంటారు. పరదేశీ కులాలు అంటే ఏంటంటే చెట్ల కింద వలస జీవులుగా ఉంటాం అనమాట. అయితే 1870లో మాతో ఉన్న లంబాడీలని, కైకాడలని, దొమ్మరోళ్ళని, డెక్కలోళ్ళని, రెల్లీలని కొంతమందిని ఎస్సీలో కొంతమందిని ఎస్టీలో వేసి మమ్మల్ని బీసీఏలో వేశారు. బీసీఏలో వేసినప్పుడు ఆ కమిషన్ నివేదికలో ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియదులే కానీ మళ్ళీ తర్వాత 1976లో సవరణ జరిగింది. ఆ సవరణలో కర్ణాటకలోనేమో వడ్డరోళ్ళని ఎస్సీలో వేశారు, తెలుగు రాష్ట్రాలలోనేమో మళ్ళీ బీసీఏలోనే ఉంచారు. తర్వాత తదనంతరం ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతుల్లోనే మాకు సహకార సంఘాలు ఏర్పాటు జరిగితే దీంట్లో రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మాకు 15% రిజర్వేషన్ ఉంటే కనీసం ఏదో ఒక వర్క్ చేసుకొని ఉపాధి కోసం ఊళ్ళో ఉండడం, సంచార జీవితం పోకోకుండా ఊళ్ళో ఉన్న పనులు మాకు అందుబాటులో ఉండేవి. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సహకార సొసైటీని చంపేసి 15% ఉన్న దాన్ని 12% తీసేయడం వల్ల మళ్ళీ ఆ రాళ్ళు ఆ మట్టి పని మా దగ్గర లేకోకుండా అది పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దానివల్ల ఏం జరిగింది, గ్రామాలలో ఉన్నటువంటి మళ్ళీ వలస జీవితం మీరు ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో చూసుకుంటే దుబాయ్ పోయేవాళ్ళు, బొంబాయి పోయే వాళ్ళందరూ కూడా ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ అనే ఒక పాట ఉంటుంది. దేశం పోతున్నామని చెప్తుంటాడు భిక్షపతి రాసిన పాట. అది బేసికల్గా అది మమ్మల్ని బేస్ చేసుకొని రాసిన పాట. అదేవిధంగా ఒక ఊరు నుంచి ఒక ఊరు పోయేటప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొంతకాలం పోలీస్ పటేల్కి మేము ఒక కాగితం చూపించాల్సిన పరిస్థితి ఉన్నది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అణగారిన జీవితాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. మట్టి మనుషుల చెమట చుక్కల చరిత్రని బండలని శిలలుగా శిల్పులు కొట్టేసి పునాదులు తీసిన మా చరిత్రను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా గుర్తించిన పరిస్థితి లేదు. ఏదేమైనా మేము సంతోషపడతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు చాలా అనుభవం కలిగిన వాళ్ళు, ప్రతి కులం మీద రీసెర్చ్ చేసి వచ్చిన వాళ్ళు, మీ పెన్నుకు చాలా పవర్ ఉన్నది. మా బతుకులు మా జీవితాలని మార్చాలి అని అంటే మీ కలం కనుక ఒక గీత గీసింది అంటే మా పుట్టబోయే తరాల యొక్క బిడ్డల రాతలు మారే అవకాశం ఉంటుంది. నెలను నిండిన 9 నెలల కడుపుతో ఉన్నాము కానీ 3 నెలల బాలింత కూడా చెట్టుకు ఉయ్యాలకేసి రోడ్ల మీద పనిచేస్తూ ఉంటుంది. మీరు ఎటైనా పెద్ద పెద్ద పట్టణాలలో వెళ్తూ ఉన్నప్పుడు కనపడతా ఉంటారు. రెండోది ఇళ్లలో పనిచేస్తూ అక్కడ ఇక్కడ ఎవరో ఒకరు ఇచ్చినటువంటి ఆహారాన్ని అడుక్కొని తినే పరిస్థితి ఉన్నది తప్ప ఇప్పటికి కూడా గ్యాసులు లేని కుటుంబాలు చాలా ఉన్నాయి, చదువులు లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. చెట్లకి ఏలాడేసినప్పుడు పనిచేస్తూ ఉన్నప్పుడు కోతులు కూడా పిల్లల్ని ఎత్తపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఊరు నుంచి ఒక ఊరికి పనిచేయడం వల్ల ఇక్కడ చాలామంది 30 సంవత్సరాలు దాటకముందే వికలాంగులు అవుతా ఉన్నారు. ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా చేతులు ఇరిగిపోవడం, కాళ్ళు ఇరిగిపోవడం వల్ల ఏమైందంటే అతి చిన్న వయసులో విధవరాళ్ళు అయిన వాళ్ళ సంఖ్య వడ్డరోళ్ళలోనే ఉంటుంది. అంటే భర్తలు చనిపోతూ ఉంటారు, కష్టమైన పని కావడం. దానివల్ల ఏంటంటే పిల్లల్ని చదివించుకునే పని లేక అంతకుముందు స్మృతి ఇరానీ గారు ఒక చట్టం తెచ్చారు, అవయవాలను అమ్మడానికి వీలు లేదని చెప్పేసి. కిడ్నీల వ్యాపారం ఎక్కువ కూడా మా పిల్లల మీదనే జరిగింది. అంటే ఒక 5,000 10,000 ఇచ్చి తీసుకెళ్తే కిడ్నీ తీసుకునే వాళ్ళు, ఒక కిడ్నీతో ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు సర్వే చేసినా కూడా వడ్డరోళ్ళు ఉదాహరణ 100 మంది ఉంటే దాంట్లో 20-30 మందికి ఒక కిడ్నీ పనిచేస్తూ ఉంటుంది. అంటే ఒక కిడ్నీ ఆకలి కోసం అమ్ముకున్నారు, దుబాయ్ కోసం అమ్ముకున్నా ఉండే. అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పనికి ఈ పనికి పోతామని చెప్పేసి అప్పులు తీసుకుంటే వెట్టి చాకిరి కింద ఇంకా నలుగుతూనే ఉన్నారు. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి గ్రామ పంచాయతీలలో ఖచ్చితంగా వార్డు నెంబర్ దగ్గర నుంచి జిల్లా స్థాయిలో ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టులోనో రాజకీయ చైతన్యాన్ని మీరు మాకు అందిస్తే ఖచ్చితంగా ఆర్థిక పురోగతి జరుగుతుంది. ఈ భారతదేశంలో ప్రతిదీ ఎక్కడ డిసిప్లే అవుతుందంటే ఒక అంబేద్కర్ ఉన్నాడు, ఆయన భారతరత్న. ఇవాళ ఒక కేసీఆర్ కానీ, ఒక రేవంత్ రెడ్డి కానీ, ఒక ఇందిరాగాంధీ కానీ ఎవరిదైనా కూడా వాళ్ళ జాతిలో ఒక పెద్ద లీడర్ ఎక్స్పోజ్ అయితే ఆ లీడర్ని ఆశిస్తూ వాళ్ళని అనుసరిస్తూ ఒక స్కూల్లో టీచర్ ఆ స్కూల్ వరకే తెలుస్తారు. కానీ ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ మొత్తం డిసిప్లిన్ అవుతుంది. రాజ్యాధికారంలో మా జనాభా ప్రకారం మాకు వాటా ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. మా దామాషా ప్రకారం ఖచ్చితంగా పెద్దలు మీరు 72 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీకు వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి మేము పాదాభివందనాలు తెలియజేస్తూ మా బతుకు చిత్రాన్ని మార్చే దిశ మీ చేతిలో ఉందని మేము విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. మిమ్మల్ని మేము నమ్ముతా ఉన్నాం. మీరు సరైన నివేదిక అందించి మా జీవితాలు ఎట్లా ఇలా అయిపోయినాయి,
మా భవిష్యత్తు తరాల తల రాతలు మార్చే విధంగా మీ పెన్ను గీతలు ఉండాలని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం అండి, మీ అన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన డెఫినెట్గా కన్సిడర్ అండి. ఎందుకంటే పొలిటికల్ రిజర్వేషన్ వరకు చూసుకుంటాం ఉంది కదా అది కొంచెం దాన్ని యాడ్ చేయండి సార్. సపరేట్ కూడా కొన్ని సార్ కమ్యూనిటీ ఉంది కదా, కాలం ఉందండి, కాలం ఉంది, అది కూడా రాసిన అది కూడా ఉంది అండి. వడ్డీలో వడ్డీని పిలుస్తారు సార్, అది కూడా ఉన్నది, కాలం ఉన్నది. అందరికి కూడా అవకాశం ఉంటుంది. డిఎన్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ జరిగితే అట్టడుగున ఉన్నటువంటి 36 కులాలు గంగెట్లాడించుకునే వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈ 36 కులాలకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కసారి డిఎన్టీ అనే పదాన్ని మీరు నోటెడ్ చేసి, ఈ డిఎన్టీలకి కేంద్ర ప్రభుత్వం ఒక బడ్జెట్ ప్రవేశపెట్టింది, వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించట్లేదు. అవి అనుసరిస్తే మా జనాభా ప్రకారం మాకు ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం కూడా ఉంది సార్. డెఫినెట్గా, ఎందుకంటే నేను కన్సర్న్